హాయ్ అండి, బ్రెడ్ తోటి ఈ స్వీట్ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. కొన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చివరి వైపున ఇవన్నీ కట్ చేసేసేయాలన్నమాట. 4 వైపులా కట్ చేసేసి ఈ బ్రెడ్స్ని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చూపించినట్టు ఈ విధంగా 4 ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్లో ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేస్తానండి నేను. ఇవి చక్కగా ఎర్రగా అయిపోతాయండి, క్రంచీగా ఉంటాయన్నమాట వేయించితేను. వీటిని ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా వంచేసుకోవాలన్నమాట. వంచేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు పంచదారలో 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం కరిగిచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట పొయ్యి మీద. ఇది పంచదార కరిగితే చాలండి. ఇప్పుడు ఈ వాటర్లోని వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆ పాకం అనేది పీల్చుకుంటాయి అన్నమాట ఈ బ్రెడ్ స్లైసెస్. ఇవన్నీ తీసేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని వీటన్నిటిని మళ్ళీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే పాకంలో వేస్ట్ చేయాల్సిన పని లేదండి. ఈ వాటర్లోనే పంచదార పాకం ఏమీ రాలేదు, ఓన్లీ పంచదార వాటరే అన్నమాట అది. అందులో 1 కప్పు పాలు పోసుకొని పొయ్యి మీద ఉంచుకోవాలి. ఈ లోపల 2 స్పూన్లు ఇది ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అనమాట. కొంచెం పాలల్లో ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాలను తీసుకొని ఈ మరుగుతున్న ఈ పాలల్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే ఇది గట్టిపడిపోతుందండి, ఉట్టినే గట్టిపడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే కొంచెం దగ్గర పడే వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. బ్రెడ్ మీద ఈ మిశ్రమాన్ని పెట్టి పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టాలన్నమాట. మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా పంచదార నీళ్ళలో ముంచాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ స్వీట్ ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇలాగా మొత్తం అరేంజ్ చేసుకోవడమే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.